హాయ్ ఎవరివన్, ప్రజెంట్ వీడియోలో మనము ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్లో వన్ ఆఫ్ ది టాపిక్ అయినటువంటి స్ట్రెస్ ఫ్రమ్ స్ట్రెయిన్ గేజ్. ఓకేనా, స్ట్రెయిన్ గేజెస్ ఉపయోగించి స్ట్రెస్సెస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. సో దానికి సంబంధించి ఒక ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లమ్ని కానీ మనం క్లియర్గా అర్థం చేసుకున్నామంటే మనము స్ట్రెస్సెస్ అండ్ స్ట్రెయిన్స్ ఒక క్లారిటీకి రావచ్చండి. ఓకేనా, సో ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లం చూసామంటే ఇన్ ఏ స్ట్రెస్డ్ మెంబర్, ఒక మెంబర్ని స్ట్రెస్ చేస్తున్నారంట. అంటే లోడ్ వేసి లాగుతున్నారో లేకపోతే ఏదో విధంగా ఒక మెంబర్ వచ్చేసి స్ట్రెస్కి సబ్జెక్ట్ అయ్యి ఉంది. దానికి ఏం చేశారు, 2 స్ట్రెయిన్ గేజెస్ ఆర్ ఫిక్స్డ్. ఓకే, ఆ మెంబర్కి వచ్చేసి 2 స్ట్రెయిన్ గేజెస్ వచ్చేసి ఫిక్స్ చేశారంట. ఇన్ సచ్ ఎ వే దట్ దే ఆర్ ఇంక్లైన్డ్ ఎట్ 30 degrees to the known directions of principal stresses. సో ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్ తెలిసిన 2 యాక్సిస్ ఉన్నాయి కదా, నోన్ డైరెక్షన్స్. సో నోన్ డైరెక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్రిన్సిపల్ స్ట్రెస్ ఉండే డైరెక్షను, ఇది ఒక ప్రిన్సిపల్ స్ట్రెస్ ఉండే డైరెక్షను. సో మ్యాక్సిమం అండ్ మినిమం ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్కి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. కాబట్టి సో దీన్ని మనము మ్యాక్సిమం మెయిన్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అనుకుందాం, దీన్ని మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అనుకుందాం. ఓకేనా, సో ఇది మేజర్, ఇది మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్. సో అనుకుందాం ఫర్ టైం బీయింగ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆ 2 స్ట్రెయిన్ గేజెస్ వచ్చేసి ఎంత యాంగిల్ తోటే ఉన్నాయి అన్నాడు, 30 degrees యాంగిల్ తోటే ఉన్నాయంట. టు ద నోన్, తెలిసిన ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్ డైరెక్షన్స్ తోటే 30 degrees ఉన్నాయన్నాడు. కాబట్టి సో ఇప్పుడు మనం స్ట్రెయిన్ గేజెస్ ఎంత యాంగిల్ తోటే పెట్టాలి, సో ఈ డైరెక్షన్లో ఒకటి, సో దీని దగ్గర నుంచి 30 degrees తోట ఇంకొకటి. సో ఇది వచ్చి 30 degrees, ఇది వచ్చి 30 degrees. ఓకేనా, సో ఈ విధంగా ఈ యాక్సిస్ మీద ఒక స్ట్రెయిన్ గేజ్ ఉంది. సో ఇది వచ్చేసి స్ట్రెయిన్ గేజ్ అనుకుందాం. అదేవిధంగా ఈ యాక్సిస్ మీద ఒక స్ట్రెయిన్ గేజ్ ఉంది. సో ఈ 2 స్ట్రెయిన్ గేజెస్ ఉన్నాయని చెప్పాడు. దేంతోటే, ప్రిన్సిపల్ యాక్సిస్ లేదా ప్రిన్సిపల్ డైరెక్షన్ తోటే 30 degrees అన్నాడు. కాబట్టి ఇక్కడ పెట్టాము ఒకటి, ఇంకొకటి ఈ మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ తోటే 30 degrees తోటే ఇంకొక స్ట్రెయిన్ గేజ్ మనం ఫిట్ చేసాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్ట్రెయిన్ గేజ్ అరేంజ్మెంట్. ఓకేనా, ఈ విధంగా మనకి స్ట్రెయిన్ గేజ్ అరేంజ్మెంట్ ఉందనుకుందాం. అయితే ఏం చెప్పాడు, ద స్ట్రెయిన్స్ మెజర్డ్ ఇన్ దీస్ 2 గేజెస్ ఆర్, ఒకటి వచ్చేసి ఎంత అన్నాడు, పాజిటివ్ ఇచ్చాడు. సో స్ట్రెయిన్ గేజ్, సో ఇక్కడ వచ్చేసి స్ట్రెయిన్ వచ్చేసి 445 × 10⁻⁻6. సో యూజువల్గా మనకి యూనిట్స్ ఉండాలి కదా, యూనిట్స్ ఏ సార్ అని అంటే ఇక్కడ ఏంటిది స్ట్రెయిన్కి యూనిట్స్ ఉంటుందా, ఉండదు, అంతే కదా. స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. పైన లెంత్ కింద లెంత్ 2 క్యాన్సిల్ పోతే స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ కదా. సో పైన చేంజ్ ఇన్ లెంత్ అంటే మీటర్స్, కింద ఒరిజినల్ లెంత్ అంటే మీటర్స్ క్యాన్సిల్ పోతే దేర్ ఇస్ నో యూనిట్స్ ఫర్ స్ట్రెయిన్. అందువల్ల జస్ట్ నెంబర్ ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇంకేం చెప్పాడు, స్ట్రెయిన్ గేజెస్ మెజర్ దీస్ 2 గేజెస్ ఆర్, ఇదొకటి అండ్ సో ఈ 2 వాల్యూస్ని మెజర్ చేశాడు. అంటే ఈ స్ట్రెయిన్ గేజ్ మీద వచ్చేసి 445 × 10⁻⁻6 ఉంటే రెండో స్ట్రెయిన్ గేజ్ మీద ఎంత ఉందన్నాడు, -32 అని అన్నాడు. -32 × 10⁻⁻6. సో ఈ విధంగా స్ట్రెయిన్ గేజెస్ దగ్గర స్ట్రెయిన్ అనేది కొలిచారు అంట. సో మెజర్ చేశారంట. అయితే ఏం చెప్పారు, రెస్పెక్టివ్లు అని చెప్పాడు. ఈ యంగ్స్ మోడ్యులస్, సో యంగ్స్ మోడ్యులస్ వాల్యూ ఎంత అంట మెటీరియల్కి, 2.1 × 10⁵ Nm². సో యంగ్స్ మోడ్యులస్ వాల్యూ వచ్చేసి ఆ మెటీరియల్కి ఇంత ఉంది. అదేవిధంగా పాయిజన్స్ రేషియో అంటే మనం ఎలా చూపిస్తాం, మ్యూగా చూపిస్తాం. మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0.3 ఇచ్చాడు. అయితే ఏం చెప్పాడు, డిటర్మైన్ ద మ్యాగ్నిట్యూడ్, అంటే వాల్యూనే కదా. సో డైరెక్షన్ అంటే యాంగిల్ కనుక్కోవాలి, మ్యాగ్నిట్యూడ్ అంటే ఆ వాల్యూ ఎంత అనేది మనం కనుక్కోవాలన్నమాట. దేనిది, ప్రిన్సిపల్ స్ట్రెస్. సో ప్రిన్సిపల్ స్ట్రెస్ యొక్క వాల్యూ ఎంత అనేది కనుక్కోమన్నాడు. ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటే ఏంది, σ1 అండ్ σ2. సో ఈ 2 వాల్యూస్ని కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటి, స్ట్రెయిన్స్ ఇచ్చాడు. ఈ స్ట్రెయిన్స్ని ఉపయోగించుకొని ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకేనా, సో ఇప్పుడు మనకి తెలిసిన ఫార్ములా ఏంటి, సో స్ట్రెయిన్ అట్ ఎనీ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు, మనకి తెలిసిన ఫార్ములా ఏంటి, ప్రిన్సిపల్ స్ట్రెయిన్ ప్లస్
బై 2 ప్లస్ ఎప్సిలాన్ 1 మైనస్ ఎప్సిలాన్ 2 బై 2 కాస్ 2 తీటా. సో ఇది వచ్చి మనకి జనరల్ ఫార్ములా ఆన్ ఎనీ యాంగిల్. ఓకేనా, స్ట్రెయిన్ ఆన్ ఎనీ యాంగిల్కి ఫార్ములా ఏంది? ప్రిన్సిపల్ స్ట్రెయిన్, మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెయిన్ మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెయిన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ 1 మైనస్ ఎప్సిలాన్ 2 బై 2 కాస్ 2 తీటా. ఇది జనరల్ ఫార్ములా. సో దీంట్లో మనకి ఏ యాంగిల్ దగ్గర కావాలి? 30 degrees దగ్గర వాట్ ఈస్ ద స్ట్రెయిన్ అనేది మనకి తెలుసు. ఎటా దీని నుంచి మనకు తెలుసు. ఓకేనా, సో 30 degrees దగ్గర స్ట్రెయిన్ ఎంత ఉంది? ఇంత ఉంది కాబట్టి సో 30 degrees స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ 1 ప్లస్ ఎప్సిలాన్ 2 బై 2 ప్లస్ ఎప్సిలాన్ 1 మైనస్ ఎప్సిలాన్ 2 బై 2 కాస్ 2 ఇంటూ 30. సో దీని ఫర్దర్గా ఇప్పుడు మనకు తెలుసు, ఏం తెలుసు? స్ట్రెయిన్. సో స్ట్రెయిన్ 30 ఎంత ఉంది? 30 degrees దగ్గర స్ట్రెయిన్ ఎంత ఉంది? సో దిస్ ఈజ్ ద వాల్యూ. ఓకేనా, సో ఆ వాల్యూని ఇక్కడ ప్రతిక్షేపించామంటే 445 ఇంటూ 10⁻⁻6 ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ 1 ప్లస్ ఎప్సిలాన్ 2 బై 2 ప్లస్ కాస్ 2 ఇంటూ 30 అంటే కాస్ 60. సో కాస్ 60 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/2. కానీ మనకి ట్రిగ్నామెట్రిక్ టేబుల్ ఉంటుంది కాబట్టి ఆ టేబుల్లో చూసామంటే కాస్ 60 ఎంత? 1/2. కాబట్టి ఎప్సిలాన్ 1 మైనస్ ఎప్సిలాన్ 2 బై 2 ఇంటూ 1/2. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది? 445 ఇంటూ 10⁻⁻6 ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ 1 ప్లస్ ఎప్సిలాన్ 2 బై 2 ప్లస్ ఎప్సిలాన్ 1 మైనస్ ఎప్సిలాన్ 2 బై 4 అవుతుంది. సో ఎల్సిఎం తీసామంటే ఇంకేమవుతుంది? 4 తీసుకున్నామంటే ఎల్సిఎం ఎప్సిలాన్ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 చేస్తారు 4, 2 ఎప్సిలాన్ 1 ప్లస్ 2 ఎప్సిలాన్ 2 ప్లస్ ఎప్సిలాన్ 1 మైనస్ ఎప్సిలాన్ 2. సో దీన్ని కానీ చూసాము అంటే 3 ఎప్సిలాన్ 1 అయిపోయింది. సో ఇక్కడ ఒక ఎప్సిలాన్ ఉంది కాబట్టి ఎప్సిలాన్ 2 బై 4 అవుతుంది. సో 4ని ఇటు సైడ్కి కానీ పంపించాము అంటే ఏమవుతుంది? సో 4 ఇంటూ 445 ఇంటూ 10⁻⁻6 అవుతుందన్నమాట. సో దీని వాల్యూ ఫైనల్గా మనకి ఎంత వస్తుంది? 1780 ఇంటూ 10⁻⁻6 ఈజ్ ఈక్వల్ టు 3 ఎప్సిలాన్ 1 ప్లస్ ఎప్సిలాన్ 2. సో ఇక్కడ ఎప్సిలాన్ 1 అండ్ ఎప్సిలాన్ 2 ఆర్ ఏమవుతున్నాయి? ప్రిన్సిపల్ స్ట్రెయిన్స్ అవుతున్నాయి. ఎప్సిలాన్ 1 కామా ఎప్సిలాన్ 2 ఆర్ ప్రిన్సిపల్ స్ట్రెయిన్స్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ఈ వాల్యూ ఒకటి మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది అనుకుందాం. ఓకేనా, దీని నుంచి మనకేమొచ్చింది? ఒక ఈక్వేషన్ వచ్చింది. సో మనకి జనరల్గా తెలిసిన కాన్సెప్ట్ ఏంటి? సమ్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఆన్ ఎనీ ప్లేన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ స్ట్రెయిన్స్. అంతేనా కదా? సో మన స్ట్రెసెస్ గురించి మాట్లాడితే సమ్ ఆఫ్ స్ట్రెసెస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ స్ట్రెసెస్. సమ్ ఆఫ్ ఎనీ స్ట్రెసెస్, సమ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఖచ్చితంగా ఏమవుతుంది? ప్రిన్సిపల్ స్ట్రెసెస్ సమ్మకి ఈక్వల్ అవుతుందన్నమాట. సో ఈ కాన్సెప్ట్ ప్రకారం స్ట్రెయిన్కి కూడా ఇదే ఉంటుంది. సో ఇక్కడ మనకేం తెలుసు? ఎక్స్ తెలుసు, వై తెలుసు. మనకి ఎక్స్ తెలుసు, వై తెలుసు. సో దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ వై. సో మనకి ఎక్స్ తెలుసు, వై తెలుసు కాబట్టి ఈ రెండింటి సమ్ము ఖచ్చితంగా ఏ సమ్కి ఈక్వల్ అవ్వాలి? ప్రిన్సిపల్ స్ట్రెయిన్స్ యొక్క సమ్కి ఈక్వల్ అవ్వాలి. ఈ స్ట్రెయిన్స్ మనకు తెలిసిన ఈ రెండు స్ట్రెయిన్స్ సమ్ము దేనికి ఈక్వల్ అవ్వాలి? ప్రిన్సిపల్ స్ట్రెయిన్స్కి ఈక్వల్ అవ్వాలి. ఇది మనకు తెలిసిన ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో ఎప్సిలాన్ ఎక్స్ ఎప్సిలాన్ వై సబ్స్టిట్యూట్ చేసాము అంటే ఎప్సిలాన్ ఎక్స్ ఎంత ఇచ్చాము మనకు ప్రాబ్లంలో? 445 ఇంటూ 10⁻⁻6, 445 ఇంటూ 10⁻⁻6. సో ఎప్సిలాన్ వై వాల్యూ ఎంత? ఎప్సిలాన్ వై వచ్చేసి -32 ఇంటూ 10⁻⁻6 ఉంది. -32 ఇంటూ 10⁻⁻6 ఉంది ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ 1 ప్లస్ ఎప్సిలాన్ 2. ఓకేనా, సో ఈ ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ వచ్చేసి దేని నుంచి వచ్చింది? సో మనకి ప్రిన్సిపల్ స్ట్రెయిన్స్ని యూజ్ చేసుకొని
స్ట్రెయిన్ ఆన్ ఎనీ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు అనేది మనకి ఈక్వేషన్ ఉంది. ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకొని మనం ఫస్ట్ తెప్పించుకున్నాం. రెండోది ఎలా తెప్పించుకుంటున్నాము, మనకు తెలిసిన జనరల్ కామన్ సెన్స్ నుంచి ఏం తెలుసు, సమ్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఆన్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యాక్సెస్. ఓకేనా, రెండు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యాక్సెస్ మీద ఉన్న స్ట్రెయిన్స్ వచ్చేసి వాటి రెండింటి సమ్ వచ్చేసి ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్ యొక్క సమ్మకి ఈక్వల్ అవ్వాలి అనేది మనకు తెలుసు. కాబట్టి ఆ సెకండ్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మనం ఇది తెప్పించుకున్నాం. సో ఈ రెండింటి వాల్యూస్ని కానీ మనం చూసాము అంటే మనకి ఏమొస్తుంది అంటే 413 × 10⁻⁶ ఈజ్ ఈక్వల్ టు ε1 ప్లస్ ε2. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని కానీ మనం సాల్వ్ చేసుకున్నామంటే మనకేమొస్తాయి, ప్రిన్సిపల్ స్ట్రెయిన్స్ వస్తాయి. ఎందుకని, ఇందులో స్ట్రెయిన్ ఉంది, ఇందులో స్ట్రెయిన్ ఉంది, ఇంకేం లేవు. ε1 ε2 ε1 ε2 ఉంది కాబట్టి మనకి ప్రిన్సిపల్ స్ట్రెయిన్స్ వస్తాయి. ఓకేనా, సో ఆ ప్రిన్సిపల్ స్ట్రెయిన్స్ ఎంత అవుతున్నాయో క్యాలిక్యులేట్ చేసుకున్నామంటే రెండు ఈక్వేషన్స్ని కానీ యూస్ చేసుకొని 3ε1 ప్లస్ ε2 ఈజ్ ఈక్వల్ టు 1780 × 10⁻⁶. రెండో ఈక్వేషన్ వచ్చేసి మనకి ఏముంది, రెండో ఈక్వేషన్ వచ్చేసి ε1 ప్లస్ ε2 ఈజ్ ఈక్వల్ టు 413 × 10⁻⁶. సో ఈ రెండు ఈక్వేషన్స్. సో ఇక్కడ నేను సింబల్స్ మార్చుకుంటున్నాను, నెగిటివ్. సో ఇక్కడ పాజిటివ్కి నెగిటివ్ క్యాన్సిల్ పోతే 2ε1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది 1367 వస్తుంది. 1367 × 10⁻⁶. 1367 × 10⁻⁶. సో దీని నుంచి ε1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది అంటే 683.5 × 10⁻⁶ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ε1 వాల్యూ. ఓకేనా, ఈ ε1 వాల్యూ తీసుకెళ్ళేసి ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేసామంటే ε2 వాల్యూ ఎంత వస్తుంది, ε2 ఈజ్ ఈక్వల్ టు -270.5 × 10⁻⁶ వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ε2. ఇది ε1, ఇది ε2. మనకేం తెలిసినాయి, ప్రిన్సిపల్ స్ట్రెయిన్స్ తెలిసినాయి. చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ ఫోకస్. ఓకేనా, సో ఇప్పుడు మనకేమొచ్చాయి, ఏదో ఒక యాంగిల్ మీద ఉన్న స్ట్రెయిన్స్ని యూజ్ చేసుకొని మనం ఏం క్యాలిక్యులేట్ చేసాం, ప్రిన్సిపల్ స్ట్రెయిన్స్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో మనకి ఇక్కడ ప్రిన్సిపల్ స్ట్రెయిన్స్ నుంచి ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్ ఎలా వస్తాయి అనేది ఇప్పుడు మనకి తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇక్కడ. సో మనకి తెలిసిన కామన్ సెన్స్ ఏంది, we know that strain is equal to for example strain 1 అనుకుందాం. ప్రిన్సిపల్ స్ట్రెయిన్ 1 is equal to ప్రిన్సిపల్ స్ట్రెస్ బై యంగ్స్ మోడ్యులస్ మైనస్ మ్యూ ఇంటూ ప్రిన్సిపల్ స్ట్రెస్ బై యంగ్స్ మోడ్యులస్. సో నాకు తెలిసిన కామన్ సెన్స్ ప్రకారం స్ట్రెయిన్ ఒక 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ మీద స్ట్రెయిన్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. ε2 కూడా రాసుకుందాం. ε2 ఈజ్ ఈక్వల్ టు σ2 బై యంగ్స్ మోడ్యులస్ మైనస్ మ్యూ ఇంటూ σ1 బై యంగ్స్ మోడ్యులస్. ఓకేనా, సో మనకి ఎక్కడైతే నెంబరింగ్ ఏదైతే ఉందో ఆ నెంబరింగ్కి వచ్చేసి మ్యూ ఉండదు. ఓకేనా, ఎప్సిలాన్ ఉంది కాబట్టి 2 ఉంది కాబట్టి σ2కి మ్యూ ఉండదు, రిమైనింగ్ దానికి మ్యూ ఉంటుంది. సో ఇది మనకు తెలిసిన స్ట్రెయిన్ ఈక్వేషన్స్. సో దీన్ని మనం రోమన్ నెంబర్స్ 1 రోమన్ నెంబర్స్ 2 అనుకుందాం. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 1 ప్లస్ మ్యూ ఇంటూ 2 చేస్తున్నాను. 1 ప్లస్ మ్యూ ఇంటూ 2 చేస్తున్నాను. అలా చేస్తే మనకి ఏమొస్తుందో చూడండి, 1 ప్లస్ మ్యూ ఇంటూ 2. మ్యూ అంటే ఏంటి, పాయిజన్స్ రేషియో. సో మ్యూ ఇంటూ 2 అంటే ε2 ఈజ్ ఈక్వల్ టు 1 σ1 బై యంగ్స్ మోడ్యులస్ మైనస్ మ్యూ ఇంటూ σ2 బై యంగ్స్ మోడ్యులస్ ప్లస్ మ్యూ ఇంటూ సెకండ్ రాసుకున్నామంటే σ2 బై యంగ్స్ మోడ్యులస్ మైనస్ మ్యూ ఇంటూ σ1 బై యంగ్స్ మోడ్యులస్. అంతేనా, నేనేం చేశాను, ఫస్ట్ ఈక్వేషన్ ప్లస్ మ్యూ ఇంటూ రెండో ఈక్వేషన్ రాసుకుంటున్నా. సో ఇది ఒక ఈక్వేషన్. సో ఈక్వేషన్ ప్రకారం నేను రాసుకుంటే నాకేమొచ్చినాయి చూడండి, ε1 ప్లస్ మ్యూ ఇంటూ ε2 ఈజ్ ఈక్వల్ టు, సో ఇది రెండు చూసామంటే ε1 బై యంగ్స్ మోడ్యులస్ మైనస్ మ్యూ ఇంటూ ε2 బై యంగ్స్ మోడ్యులస్ ప్లస్ మ్యూ ఇంటూ
సిగ్మా 2 బై యంగ్స్ మాడ్యులస్ మైనస్ మ్యూ స్క్వేర్ ఇంటూ సిగ్మా 1 బై యంగ్స్ మాడ్యులస్. మ్యూ స్క్వేర్ ఇంటూ సిగ్మా 1 బై యంగ్స్ మాడ్యులస్. సో వీటిని మనం క్యాన్సిల్ కొట్టుకోవడానికి అవకాశం ఉందేమో చూడండి. మ్యూ ఇంటూ సిగ్మా 2 మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 2 బై యంగ్స్ మాడ్యులస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ క్యాన్సిల్ పోతే ఎప్సిలాన్ 1 ప్లస్ మ్యూ ఇంటూ ఎప్సిలాన్ 2 ఇజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ 1 బై యంగ్స్ మాడ్యులస్ మైనస్ మ్యూ స్క్వేర్ ఇంటూ ఎప్సిలాన్ 1 బై యంగ్స్ మాడ్యులస్. సో ఈ ఈక్వేషన్లో మిగిలిపోయింది ఏంటి? సిగ్మా 1 ఒక్కటే ఉంది. సిగ్మా 1 ఒక్కటే ఉంది. సో దీని నుంచి మనం ఇప్పుడు రాసుకున్నామంటే ఏమవుతుంది చూడండి. ఎప్సిలాన్ 1 మైనస్ మ్యూ ఇంటూ ఎప్సిలాన్ 2 ఇజ్ ఈక్వల్ టు సిగ్మా 1 బై యంగ్స్ మాడ్యులస్ ఇంటూ 1 మైనస్ మ్యూ స్క్వేర్. 1 మైనస్ మ్యూ స్క్వేర్. సో దీన్ని కానీ ఫర్దర్గా సింప్లిఫై చేసుకున్నామంటే ఏమవుతుంది? ఇది ఇటు పోతుంది, ఇది ఇటు వస్తుంది. కాబట్టి సిగ్మా 1 ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఎప్సిలాన్ 1 మైనస్ మ్యూ ఇంటూ ఎప్సిలాన్ 2 బై 1 మైనస్ మ్యూ స్క్వేర్. సో ఇది వచ్చేసి ప్రిన్సిపల్ స్ట్రెస్కి ఈక్వేషన్. ప్రిన్సిపల్ స్ట్రెస్. సో ఇది వచ్చేసి దానికి ఈక్వేషన్ ప్రిన్సిపల్ స్ట్రెస్కి ఈక్వేషన్. సారీ, ఇక్కడ ప్లస్ ఉంది. దిస్ ఇస్ ప్లస్ కదా. సో ప్లస్, దిస్ ఇస్ ప్లస్. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఈక్వేషన్ ఫర్ ప్రిన్సిపల్ స్ట్రెస్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి తెలుసు? ఎప్సిలాన్ 1 తెలుసు, ఎప్సిలాన్ 2 తెలుసు. ఇవి తీసుకొచ్చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసామంటే ప్రిన్సిపల్ స్ట్రెస్ సిగ్మా 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి. ఈ యంగ్స్ మాడ్యులస్ వాల్యూ మనకు ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చారు. యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఉంది? 2.1 ఇంటూ 10 పవర్ 5 ఇచ్చున్నారు ఇంటూ ఎప్సిలాన్ 1 ఎంత వచ్చింది మనకి? 683.5 ఇంటూ 10 పవర్ మైనస్ 6 ప్లస్ మ్యూ వాల్యూ ఎంత? 0.3 కదా. 0.3 ఇంటూ ఎప్సిలాన్ 2 వాల్యూ మైనస్ 270.5 ఇంటూ 10 పవర్ మైనస్ 6 బై 1 మైనస్ 0.3 స్క్వేర్. సో దీన్ని కానీ మనం క్యాలిక్యులేట్ చేసామంటే స్ట్రెస్ వాల్యూ ఎంత వస్తుంది? 139 మెగా ఇంటూ 10 పవర్ 6 వేసుకుందాం. 10 పవర్ 6 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది. సో దట్ మీన్స్ సిగ్మా 1 ఈజ్ ఈక్వల్ టు 139 ఇంటూ 10 పవర్ 6. 10 పవర్ 6 మనం ఎలా రాసుకోవచ్చు? సిగ్మా 1 ఈజ్ ఈక్వల్ టు 139 మెగా పాస్కల్ అని రాసుకోవచ్చు. మెగా పాస్కల్స్. సో దిస్ ఈజ్ 1 ప్రిన్సిపల్ స్ట్రెస్. సో అదేవిధంగా మనం ఇదే కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని సెకండ్ ప్రిన్సిపల్ స్ట్రెస్ కానీ ఈక్వేషన్ రాసుకుంటే సిగ్మా 2 ఏమవుతుందో చూడండి. సో సిగ్మా 2 ఈజ్ ఈక్వల్ టు యంగ్స్ మాడ్యులస్. సో సిగ్మా 2 అంటున్నాం కాబట్టి ఎప్సిలాన్ 2 ప్లస్ మ్యూ ఇంటూ ఎప్సిలాన్ 1. మ్యూ ఇంటూ ఎప్సిలాన్ 1 బై 1 మైనస్ మ్యూ స్క్వేర్. సో నాకు తెలిసి ఈ ఈక్వేషన్ ఎలా వచ్చిందో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది అర్థం కాలేదు అంటే మీకు ప్రిన్సిపల్ స్ట్రెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలియదు. దేని నుంచి? స్ట్రెయిన్స్ నుంచి స్ట్రెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు అర్థం కాదు. ఓకేనా. ఫస్ట్ ఇది నేర్చుకోండి. సో దీని నుంచి మనకి ఈ ప్రాబ్లం ఇంకా ఈజీ అవుతుంది. సో దీని నుంచి మనకి సిగ్మా 2 ఏమవుతుంది? యంగ్స్ మాడ్యులస్ వాల్యూ వచ్చేసి మనకి ఎంత ఉంది? 2.1 ఇంటూ 10 పవర్ 5 ఉంది. ఎప్సిలాన్ 2 వాల్యూ వచ్చేసి మైనస్ 270 ఇంటూ 10 పవర్ 270.5 ఇంటూ 10 పవర్ మైనస్ 6 ఉంది. దెన్ ప్లస్ మ్యూ అంటే 0.3. ఎప్సిలాన్ 1 అంటే ఎంత ఇస్తుంది మనకి? 683.5 ఇంటూ 10 పవర్ మైనస్ 6 వచ్చింది. సో బై 1 మైనస్ మ్యూ స్క్వేర్ అంటే 0.3 స్క్వేర్. సో దీనిగా మనం సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేసుకున్నామంటే మైనస్ 15 ఇంటూ 10 పవర్ 6 మెగా పాస్కల్స్లో రాసుకుంటే మైనస్ 15 మెగా పాస్కల్స్ అవుతుంది. మైనస్ 15 మెగా పాస్కల్స్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్. ఓకేనా. సో మీరు బాగా మళ్ళీ ఒకసారి గమనించారు అంటే ఏమేమి చేసామో చూడండి. సో మనకి ఫస్ట్ స్ట్రెయిన్లు ఇచ్చారు. ఎక్స్ అండ్ ఎక్స్ వై అనే ఒక స్ట్రెయిన్ గేజ్. ఇదొక స్ట్రెయిన్ గేజ్, ఇదొక స్ట్రెయిన్ గేజ్. 2 స్ట్రెయిన్ గేజ్లు ఉపయోగించేసి మనం 2 స్ట్రెయిన్లు క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో ఇవి వచ్చేసి ప్రిన్సిపల్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ చేస్తుంది అన్నాడు? 30 డిగ్రీస్ చేస్తుంది అన్నాడు. సో 30 డిగ్రీస్. సో మనకి తెలిసిన ఈక్వేషన్ ఇది. ఏ యాంగిల్ అయినా సరే ఫార్ములా ఏంది? ప్రిన్సిపల్ స్ట్రెయిన్. సో ఈ ఫార్ములా యూస్ చేసుకొని ఏ యాంగిల్ మీద అయినా సరే మనం స్ట్రెయిన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మనకి ఈ యాంగిల్ మీద స్ట్రెయిన్ 30 డిగ్రీస్ మీద మనకి యాంగిల్ తెలుసు కాబట్టి ఈ స్ట్రెయిన్ యూస్ చేసుకొని మనం ప్రిన్సిపల్ స్ట్రెయిన్స్కి సంబంధించిన ఒక ఈక్వేషన్ తెప్పించుకుందాం.
ఈ ఈక్వేషన్ తెప్పించుకున్న తర్వాత మనకు తెలిసిన కామన్ సెన్స్ ఇంకొక ఈక్వేషన్ ఉంది, ఓకేనా. సో ఇదొక ఈక్వేషను, అదేవిధంగా ఇదొక ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్స్ను ఉపయోగించుకొని ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 మనం తెప్పించుకున్నాం. ఈ రెండింటిని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళామంటే మనకు కావాల్సిన ప్రిన్సిపల్ స్ట్రెయిన్స్ వచ్చాయి. సో ప్రిన్సిపల్ స్ట్రెయిన్స్ వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్ తెప్పించుకోవాలి కదా. సో స్ట్రెయిన్స్ని ఉపయోగించుకొని స్ట్రెస్సెస్ ఎలా తెప్పించుకున్నాము అనేది మనం ఇక్కడ చూసాం, ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మనం ఇదొక ఈక్వేషన్, ఈ రెండు ఈక్వేషన్స్ని ఫస్ట్ ప్లస్ మ్యూ ఇంటూ సెకండ్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకొని మనం ప్రిన్సిపల్ స్ట్రెస్, ఓకేనా. సో మనకేంటి ఇక్కడ స్ట్రెయిన్ ఉంది, ఇక్కడ స్ట్రెస్ 1 ఉంది, 2 ఉంది. సో 2 స్ట్రెస్లు ఉంటే మనకి ప్రాబ్లం కాబట్టి ఒక స్ట్రెస్ని రిమూవ్ చేయడం కోసం ఈలాగా రాసుకొని మనం ఓన్లీ స్ట్రెస్ సిగ్మా 1 ఒకటే మిగిలేలాగా మనం దాన్ని మోడిఫై చేసుకొని రాసుకొని ఈ ఈక్వేషన్ తెప్పించుకున్నాం. ఈ ఈక్వేషన్ తెప్పించుకున్న తర్వాత మనం సబ్స్టిట్యూట్ చేసుకొని ప్రిన్సిపల్ స్ట్రెస్ 1 వచ్చింది, ప్రిన్సిపల్ స్ట్రెస్ 2 వచ్చిందన్నమాట, ఓకేనా. నా వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ.